ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतं पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वंदे जगद्गुरु। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ सप्तदशोऽध्यायः श्रद्धात्रय विभागयोगः। अर्जुन उवाच ये शास्त्र विधि मुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण సత్వమాహో రజస్తమః. అర్జునుడు అన్నాడు, కృష్ణ, ఎవరైనా శాస్త్రవిధిని వదిలిపెట్టి శ్రద్ధతో ఆరాధిస్తే వాళ్ళ నిష్ట ఎలాంటిది? సాత్వికమా, రాజసికమా, తామసికమా? శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు అన్నాడు, మనుష్యుల శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అని 3 విధాలుగా ఉంటుంది. అది స్వభావము నుండి జనిస్తుంది. వాటిని గురించి విను. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషః మయోయం పురుషః యో యశ్రద్ధ స ఏవ సః. అర్జున, ప్రతి వారిలోని వ్యక్తి యొక్క స్వభావాన్ని అనుసరించి అతని శ్రద్ధ ఉంటుంది. ఈ మానవుడు శ్రద్ధామయుడు. ఎవరి శ్రద్ధ ఎటువంటిదో వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిదవుతుంది. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే
తామసా జనాః. సాత్వికులు దేవతలను, రాజసికులు యక్ష రాక్షసులను, తామసికులు భూత ప్రేత గణాలని ఆరాధిస్తారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః. దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. కర్షయంత శరీరస్థం భూతగ్రామ అచేతసః. మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యా సురనిశ్చయాన్. దంభాహంకారాలతో ప్రబలమైన కామరాగాలతో కూడి శాస్త్ర విరుద్ధమైన పీడాకరమైన తపస్సు చేసేవారు, తెలివి తక్కువగా శరీరములోని జీవకణాలని, శరీరములో ఉండే నన్ను కూడా హింసించే వాళ్ళు ఆసురిక నిశ్చయము కలవారని తెలుసుకో. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మానవులకు 3 విధాలైన ఆహారము ప్రియము. 3 విధాలైన ఆహారము ప్రియమవుతుంది. యజ్ఞము, తపస్సు, దానము కూడా అలాగే ఉంటుంది. వాటిలోని భేదాన్ని విను. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః. రస్యా స్నిగ్ధాః స్థిరా హృద్యాః. ఆహారా సాత్విక ప్రియాః. ఆయువు, సత్వగుణము, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి వీటిని పెంచేవి. సుఖము, ప్రీతి వీటిని పెంచేవి. రసంతో నిండినవి, జిడ్డుతో నిగనిగలాడేవి, కడుపులో చాలా కాలం ఉండేవి, మనసును ఆకర్షించేవి అయిన ఆహారాలు సాత్వికులకు ప్రియంగా ఉంటాయి. ఖట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః. ఆహారా రాజస శ్రేష్ఠాః దుఃఖ శోకమయప్రదాః. చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారము అన్ని అతిగా కలిగి పొడి పొడిగా ఉండి దాహం పుట్టిస్తూ దుఃఖాన్ని, శోకాన్ని, రోగాలని కలిగించే ఆహారాలు రాజసికులకు ఇష్టము. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయతు. ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. వండిన తర్వాత జాము దాటిపోయినది, రుచి పూర్తిగా పోయింది, పాసిపోయినది, వాసన గొట్టుతున్నది, ఎంగిలిది, అశుభ్రమైనది అయిన భోజనము తామసికులకి ఇష్టము. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధి దృష్టోయ ఇజ్యతే. యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. ఫలాకాంక్ష లేకుండా శాస్త్రాలలో విధింపబడిన ప్రకారంగాను తను ఆ కర్మ చేయటము కర్తవ్యమనే స్థిర చిత్తంతో చేయబడే యజ్ఞం సాత్విక యజ్ఞము. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయతు. ఇజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. అర్జున, ఫలాన్ని ఆశిస్తూనో డంబం కోసమో చేయుబడే యజ్ఞం రాజసిక యజ్ఞమని తెలుసుకో. విధిహీనం మసృష్టాన్నం
మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర విధి లేకుండా, అన్నదానం చేయకుండా, మంత్రాలు లేకుండా, దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేయబడే యజ్ఞం తామసిక యజ్ఞం అని చెప్పబడుతుంది. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య అహింసాచ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, విద్వాంసులను పూజించటం, శుచిత్వం, సూటి అయిన ప్రవర్తన, బ్రహ్మచర్యము, అహింస ఇవి శారీరక తపస్సులు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరులను బాధింపనిది సత్యము, ప్రియము, హితము అయిన వాక్కు, స్వాధ్యాయాన్ని అభ్యసించడము ఇది వాచికమైన తపస్సు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావసంశుద్ధి రిత్యేతతు తపో మానసముచ్యతే. ప్రసన్నమైన మనస్సు, మంచితనము, మౌనము, మనోనిగ్రహము, శుద్ధమైన భావాలు ఇవి మానసిక తపస్సు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. పై 3 రకాల తపస్సు పూర్తి శ్రద్ధతో, ఏ లాభము కోరకుండా నిగ్రహవంతుల చేత చేయబడినప్పుడు సాత్వికమైన తపస్సుగా చెప్పబడుతుంది. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయతు క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. సత్కారము కోసము, మాన మర్యాదల కోసము, దంభముతోనూ ఏ తపస్సు చేయబడుతుందో దానిని నిలకడగా స్థిరత్వము లేని రాజసిక తపస్సు అంటారు. మూఢగ్రాహేణాత్మనోయతు పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. సరిగ్గా అర్థం చేసుకోకుండా తన్ను తాను హింసించుకుంటూ లేదా ఇతరులకి పీడాకరంగా చేయబడే తపస్సు తామసికమనబడుతుంది. దాతవ్యమితి యద్దానం దీయతే నుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానం చేయడం కర్తవ్యం అనే భావంతో తిరిగి ఉపకారం చేయని వారికి దేశకాల పాత్రలను చూచి చేసిన దానము సాత్వికమని చెప్పబడుతుంది. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ప్రత్యుపకారం ఉద్దేశించి గాని, ఫలాన్ని ఆశించి గాని, బలవంతంగాను బాధపడుతూ ఇచ్చే దానిని రాజసిక దానమంటారు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. అపాత్రునికి తగని సమయములో ఇవ్వకూడని చోట అగౌరవంతో అవమానిస్తూ ఇచ్చేది తామసిక దానమని చెప్పబడుతుంది. ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణ స్త్రివిధః స్మృతః
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్ సత్ అనేవి బ్రహ్మ పదార్థాన్ని నిర్దేశించే 3 సంకేతాలని చెప్పబడుతుంది. వీటితోనే పూర్వము బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు ఏర్పరుపబడినాయి. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. అందుచేత ఓం అంటూ బ్రహ్మవాదుల చేత శాస్త్ర విధాన ప్రకారం నిత్యము యజ్ఞదాన తపకర్మలు చేయబడుతున్నాయి. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. తత్ అంటూ మోక్షాన్ని కాంక్షించేవారు ఫలం ఆశించకుండా వివిధాలైన యజ్ఞాలు, తపస్సులు, దానాలు చేస్తుంటారు. సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః ఆర్థయుజ్యతే. పరమ సత్యానికి, మంచితనానికి సూచనగా సత్ అనే పదాన్ని ప్రయోగిస్తారు అర్జున. మంచి కర్మలకి కూడా సత్ అనే పదం ప్రయోగింపబడుతుంది. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదతి చోచ్యతే కర్మ చైవ తతర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞదాన తపస్సులలో నిలిచి ఉండటం సత్ అని చెప్పబడుతుంది. దానికోసం చేసే కర్మని కూడా సత్ అని అంటారు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయతు అసదిత్యుచ్యతే పార్థ నచ తత్రేత్య నో ఇహ. అర్జున, శ్రద్ధ లేని హోమం, దానము, తపస్సు మరి ఏ క్రియ అయినా సరే అది అసత్ అని చెప్పబడుతుంది. అలాంటి కర్మ ఇహములో కానీ పరములో కానీ ఫలం ఇవ్వదు. ఓం తత్సతు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. ఓం అథ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టాదశోధ్యాయః మోక్ష సంన్యాసయోగః. అర్జున ఉవాచ సంన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. అర్జునుడు అన్నాడు, ఓ మహాబాహు హృషీకేశ, కేసి సంహార, సన్యాసము యొక్క తత్వాన్ని, త్యాగము యొక్క తత్వాన్ని వేరువేరుగా తెలుసుకోవాలని కోరుతున్నాను. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవానుడు అన్నాడు, కామ్యకర్మలని వదిలిపెట్టడం సన్యాసమని ఋషులంటారు. అన్ని కర్మల ఫలాలని త్యజించడము త్యాగమని వివేకులంటారు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః
యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యమితి చాపరే. దోషం గల కర్మని వదలాలని కొందరు పండితులు అంటారు. యజ్ఞదాన తపఃకర్మలను వదలరాదని కొందరు అంటారు. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తః. భరతశ్రేష్ఠుడా, ఈ విషయంలో నా నిర్ణయాన్ని విను. పురుష వ్యాఘ్ర త్యాగము 3 విధాలని చెప్పబడుతుంది. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తతు యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపఃకర్మలని మానరాదు, చేయవలసిందే. వివేకుల్ని శుద్ధం చేసేది యజ్ఞదాన తపస్సులే. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అర్జున, ఈ కర్మలను కూడా సంఘాన్ని ఫలాన్ని వదలి చెయ్యాలని నా నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయము. నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియత కర్మలని సన్యసించకూడదు. భ్రాంతితో వానిని త్యజించడము తామసిక త్యాగం అనిపించుకుంటుంది. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. శరీరానికి కష్టం కలుగుతుందనే భయంతోనూ బాధాకరమని కర్మని వదిలేస్తే అది రాజసిక త్యాగం అవుతుంది. దానివల్ల త్యాగ ఫలం లభించదు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. కర్తవ్య బుద్ధితో సంఘభావము ఫలాపేక్ష వదిలి నీత కర్మని చేసినప్పుడు అది సాత్విక త్యాగం అవుతుందని నా అభిప్రాయము. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగి సత్వ సమావిష్టః మేధావి చిన్న సంశయః. సత్వగుణంతో నిండిన మేధావి సంశయరహితుడై ప్రతికూల కర్మని ద్వేషించడు, అనుకూల కర్మకి అతుక్కుపోడు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. దేహధారికి కర్మలనన్నింటినీ త్యజించడము సాధ్యము కాదు. కర్మల ఫలాన్ని త్యాగం చేసిన వాడే త్యాగి అనిపించుకుంటాడు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్య త్యాగినాం ప్రేత్య నతు సంన్యాసినాం క్వచితు. కర్మఫలం దుష్టమైనవి, మంచివి, మిశ్రమమైనవి అని 3 విధాలైన కర్మఫలాలు త్యాగులు కానీ వారికి మరణానంతరం లభిస్తాయి. సన్యాసులకి కొంచెం కూడా రాదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహు, సాంఖ్య సిద్ధాంతములో ఏ కర్మలైనా సరే సిద్ధించడానికి ఈ 5 కారణాలు కావాలని చెప్పబడినాయి. వాటిని గురించి విను. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం
వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం అధిష్టానమైన శరీరము కర్మ చేసేవాడు వేర్వేరు ఇంద్రియాలు కర్మేంద్రియాలు ప్రారబ్ధము ఈ 5 సర్వకర్మ సిద్ధికి కారణాలు శరీర వాంగ్మనోభిర్యతు కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః మంచిది కాని చెడ్డది కాని మానవుడు మనోవాక్కాయములతో ఏ కర్మ చేసినా దానికి ఈ 5 కారణమవుతాయి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్య అకృత బుద్ధిత్వాత్ పశ్యతి అకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతిః. విషయం ఇలా ఉండగా అపరిపక్వమైన బుద్ధితో కేవలం తానే కర్తననుకునే మూర్ఖుడు తెలివి తక్కువ వల్ల సరిగా గ్రహించడు. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఎవరిలో అహంకారము లేదో ఎవరి బుద్ధి కర్మలో తగులుకోదో అతడు ఈ లోకులను చంపినవాడు కాదు, బంధనములో చిక్కుకోడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహః. జ్ఞానము తెలుసుకోవలసిన విషయము తెలుసుకునేవాడు ఈ 3 కర్మని ప్రేరేపించేవి ఇంద్రియము కర్మ చేసేవాడు ఈ 3 కర్మని నిర్వహించేవి. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యాని యథా వచ్ఛృణుతాన్యపి. జ్ఞానం కర్మ కర్త ఈ 3 గుణభేదాలని బట్టి 3 విధాలని గుణాలకు సంబంధించిన సాంఖ్యములో చెప్పబడింది. అందులో ఉన్నదానిని విను. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అన్ని ప్రాణులలోనూ నాశనము లేని ఒకే ఒక సత్తా ఉన్నదని, భిన్నమైన వాటిలో అది అవిభక్తంగా ఉన్నదని గ్రహించేది సాత్విక జ్ఞానమని తెలుసుకో. పృథక్త్వేన తు యజ్ఞానం నానా భావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విధి రాజసం. వేరువేరుగా కనబడే రూపాలలో వేరువేరు జీవుళ్ళు ఉన్నారని గ్రహించేది రాజసిక జ్ఞానమని తెలుసుకో. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థ వదల్పంచ తత్తామసముదాహృతం. ఒక వస్తువే సర్వము అని యుక్తికి విరుద్ధంగా అసంబద్ధంగా అల్పత్వంతో పట్టుకు కూర్చునేది తామసిక జ్ఞానమనబడుతుంది. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. సంగభావము లేక, ఫలం మీద ఆశ లేక, రాగద్వేషాలు లేక చేసిన నిత్యకర్మ సాత్విక కర్మ. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజస ముదాహృతం.
కోరికతో అహంకారంతో బహుశ్రమపడి చేసే కర్మ రాజసిక కర్మ. అనుబంధం క్షయం హింసాం అనవేక్షస పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్త తామస ముచ్యతే. బంధనములో ఇరికించేది, నాశనాన్ని హింసని కలుగజేసేది, శక్తి సామర్థ్యాలు లెక్కించకుండా చేసేది, మోహంతో ఆరంభింపబడినది అయిన కర్మ తామసిక కర్మ అని చెప్పబడుతుంది. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.